శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 16 నుంచి 31 వరకు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభం వారికి 2వ స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు శుక్రుడు. సో ఇది ఫినాన్షియల్గా మంచి యోగాన్ని ఇస్తున్నటువంటి కాంబినేషన్. అది బిజినెస్ పరంగా అనుకోండి, ఇన్సూరెన్సెస్ పరంగా అనుకోండి, ఇవి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. ఇక 21 ఆగస్టు నుంచి ఈ 17 ఆగస్టు 31 మధ్య 21వ తేదీ రాగానే 3లోకి వెళ్ళిపోతాడు శుక్రుడు. ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, జీవుడు కదా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ మారడము కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎక్కువ తిరగడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, మనీ విషయాల్లో మీడియేటింగ్ చేసేటప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే మనకి 3లోనే బుధుడు కూడా ఉన్నాడు. సో అందుకని కమ్యూనికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళ పరిచయాలు కూడా అవుతారు ప్రయాణాల్లో. ఇక 4లోకి 17వ తేదీ నుంచి రవి వస్తున్నాడు అండి వీళ్ళకి. ఎప్పుడైతే 4వ స్థానంలోకి రవి వస్తున్నాడో ఎప్పటి నుంచో వీళ్ళు ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే డ్రీమ్ హౌస్ అనుకోండి, ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకోండి, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ పరంగా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక కోర్స్ చేద్దాం అనుకోవడం కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికి కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ అది కంప్లీట్ అయ్యేటువంటి కాంబినేషన్ ఏర్పడబోతుంది వీరికి. సో ఆ యొక్క విషయాల్లో బాగుంటుంది. అయితే పంచమంలో కుజుడు ఉన్నందుకు ప్రజెంట్ వీళ్ళకి ఈ సంతానంతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, లవ్ అఫైర్ విషయంలో కానివ్వండి అనవసరమైన గొడవలు వస్తుంటాయి. కుజుడు గొడవలకు కారకుడు కదా. అలాగే ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందామంటే కూడా అది కూడా కొంత వివాదానికి దారితీస్తుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు 21వ తేదీ తర్వాత అప్పుల విషయంలో, ఎవరికైనా అప్పు ఇవ్వడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్గా ఉండాలి. అండ్ వివాహం విషయంలో కొంతవరకు వీళ్ళకి సప్తమాధిపతి కుజుడు పంచమంలో బుధరాశుల్లో ఉన్నందుకు వీళ్ళకి ఆల్మోస్ట్ బంధువర్గంలో వాళ్ళతో ఇప్పుడు ఏదైనా వివాహ ప్రయత్నం కనుక చేసినట్లయితే బంధువర్గం వాళ్ళతోనే సెట్ అవుతుంది. కొంత సామాజికంగా కొంత వాగ్వివాదాలు లాంటివి కూడా వీళ్ళకి జరగనున్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి ఎవరైతే 2nd హౌస్లో ఉన్నాడో, ఇన్సూరెన్సెస్ మూలంగా లేనట్లయితే కొంతవరకు ఫైనాన్షియల్ రావడము, అండ్ అలాగే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటారు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో. ఎందుకంటే ఇక్కడ మనకి పంచమంలో ఉండే కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. సో తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా కొంతవరకు కొంత ఘర్షణ వాతావరణం కనబడుతుంది వృషభం వారికి చూసుకున్నట్లయితే. ఈ ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేవారు కొంచెం ఈ సంతాన సంబంధించిన విషయంలో కొద్దిపాటి జాగ్రత్త వహించాలి ప్రధానంగా వీరు. ఇక జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే 10th లార్డ్ అంటాం. సో 10th హౌస్లో రాహు ఉన్నాడు. విదేశీ సంబంధాలు అంటే విదేశీ జాబులు సెట్ అవుతాయి. ఇక్కడ సంబంధాలు కూడా చూసుకుంటే విదేశీ సంబంధాలు పెద్దగా సెట్ అవ్వవు, కానీ బంధువర్గంలో అనుకున్నాం కదా అదొకటి. అండ్ నైట్ డ్యూటీస్ అంటే ఇప్పుడు చూడండి, విదేశాల్లో ఉండే కంపెనీస్ ఇక్కడ నుంచి చేస్తారు. అప్పుడు వాళ్ళు జనరల్గా నైట్ టైం జాబ్ చేసే ఉంటాయి ఎక్కువగా, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. అలాంటివి ఎక్కువగా కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1కి 4 సార్లు మనం ఏదైనా డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, తొందరపడి కొంతమంది చూడండి ఎవరికి చెప్పరు, అక్కడ ఏదో 1,50,000 ఇస్తున్నారు, 40,000 ఇస్తున్నారు తీసుకెళ్ళి పెట్టేసి వాడు తీరాది పట్టుకుపోయాక అయ్యో ఇలా చేసిన తర్వాత చెప్పుకుంటారు. అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారనో లేకపోతే నేను చాలా చూసే అలాంటివి. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. బట్ దశమంలో రాహు విదేశాలకు వెళ్ళడానికి మాత్రం చాలా అనుకూలిస్తాడు. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేస్తున్నట్లయితే అంటే ఆవేశంలో ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరగదు. ఎప్పుడైతే వీళ్ళకి జరగలేదో చాలా మటుకు సేఫ్లో ఉంటారు. గోచార ఫలితాలు కాకుండా నార్మల్గా అసలు ఎలా ఉండదు అంటే నార్మల్గా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అంటే ఇవి మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోచారము. పర్సనల్ చార్ట్ ఈజ్ వెరీ అక్యురేట్లీ మీకు ఏ స్టెప్ తీసుకోవాలి, మీరేమిటి, మీకు గతంలో జరిగిన అంశం ఏమిటి, ఫ్యూచర్లో ఎక్కడ మీకు మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వబోతున్నాయి, అది గుడ్ లక్ కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెప్తుంది. అందులో చాలామందికి సందేహం ఏంటంటే ఇక్కడ పర్సనల్ చార్ట్ నిజంగా ఎందుకు చెప్పించుకుంటాం అనే క్లారిటీ చాలామందికి లేదు.
ఏమనుకుంటారంటే ఏలినాటి శని ఉంది చూసుకోవడానికి, సర్పదోషం ఉందేమో చూసుకోవడానికి, లేకపోతే ఏదో మన నారాయణ బలి, మన ఆశ్లేష బలి అంటారు, ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికోసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలుస్తున్నామంటే అది ఆపరేషన్ కోసం కలవం కదండి. ప్రతిసారి కూడా మన బాడీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం తక్కువగా ఉన్నాయి, వైటమిన్స్ తక్కువగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, అసలు ఎందుకు బాధపడుతున్నారు మీరు అనేది ఎలా ఉంటుందో మెడికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆస్ట్రాలజీలో కూడా లగ్నం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, లగ్నం చెప్తుంది అది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ దేవతా ఉపాసన చేస్తే, లేకపోతే మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు హైలైట్ అవుతారు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. కానీ ఎలా అవ్వాలనేది చెప్పేది ఆస్ట్రాలజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ చాలా అవసరం, ఎవరికైనా కూడా. ఆఖరికి అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు అందరికీ డబ్బులు కావాలి, అవునా కదా? అయితే వాళ్ళకి ఏ మార్గంలో వస్తుంది అనేది తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దానికి చదువుకి సంబంధం ఉంటుంది. చాలామంది లైఫ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక మార్గంలో ధనయోగం ఉంటుంది, వీళ్ళు చదివిన మార్గం మరొకటి అవుతుంది. అందుకని చాలామంది చూడండి, అయ్యో మేము పలానా బీటెక్ చేశానండి కానీ అకౌంట్ సెక్షన్లో జాబ్ చేస్తున్నానండి అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ చదివాను, యాక్టర్ అయ్యానంటారు. మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని 7 years చదివాము ఏమిటిది. కానీ నేనేమంటానంటే మీరు చిన్నప్పుడే కనుక వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూసుకుంటే వీళ్ళు ఆ రంగాల్లో కనుక వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఏంటంటే ఇక్కడ హాబీగా నేర్చుకునేటువంటి విద్యలు వేరు, ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే విద్యలు వేరు. ఈ క్లారిటీ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కొంతమందికి రకరకాల శాపాలు ఉంటాయి. అంటే మాతృశాపం అంటే అన్నదమ్ములతో గొడవలు, మాతృశాపం సొంత తల్లే కొడుకుల మీద కేసు పెట్టిన కేసెస్ నేను చాలా చూశాను. పితృశాపం లేదా తండ్రితో బాగోపోవడం ఎందుకు అవుతాయంటే వీళ్ళకి 3వ స్థానం పాడైంది అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదో మనం తప్పు చేసాం, సో ఇక్కడ నువ్వు ఎలా జీవించాలని చెప్తుంది మన పర్సనల్ చార్ట్. లేకపోతే నువ్వు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ 3rd house పాడైతే కూడా ఇబ్బంది వస్తుంది. ఏ రోజుల్లో చేయకూడదు, ఏ రోజుల్లో నువ్వు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకూడదు అని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ సైడ్ అంటే ఎప్పుడు మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు, అసలు ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, మీరు అసలు ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా, ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ప్రాపర్టీ మూలంగా బాగోలేదనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ కొనడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది, గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా అతనికి బాగాలేదని తెలిసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే తల్లిదండ్రుల పేరు మీదో కొనుక్కుంటే ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ ఉండదు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఒకటే కాదు, 4వ స్థానం పాడైతే ఈవెన్ వెహికల్ కొనుక్కున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అది పర్టికులర్గా తెలుసుకోవాలి. సంతాన అభివృద్ధి కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. కొంతమంది చూడండి విదేశాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఇక్కడ నుంచి పాపం తల్లిదండ్రులు మనీ పంపిస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు సెటిల్ అవుతారా, నేను ప్రతి నెల 1,00,000 2 లక్షలు పంపించలేకపోతున్నాను, అప్పులు చేసిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుందంటే అబ్బా వీడేదో ఇక్కడేదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుని అయిపోను, ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఎందుకు పంపించామరా బాబు అనుకుంటూ ఉంటారు. ఆ అప్పు మీద అప్పు ఎందుకు అవుతుంటాయంటే 6వ స్థానం పాడవుతుంది. సో మనం వెరీ క్లియర్గా ఈ ఆస్ట్రాలజీలో ఇప్పుడు అసలు మనం అప్పు చేసి పంపించవచ్చు ఒక పిల్లవాడిని, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్ అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు చేసేసి పంపించి అబ్బాయికి అది పనికిరాక వీళ్ళకి అదేమి కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడేదో తర్వాత ఒక జాబ్ చేసుకుంటూ ఉండేదానికంటే ఈ అప్పు చేసి పంపించే ఇది మనకు ముందే తెలిస్తే వీళ్ళు 1 కోటి రూపాయలు సేవ్ అవుతారు కదా. ఒక ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా మనకు చూడడం వస్తే 1 కోటి కాదు కొన్ని కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి మనకి. డబ్బులు పక్క పెట్టండి, మానసిక స్ట్రెస్ ఎంత ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత స్ట్రెస్ పెడతారండి, రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం పోయింది. అలాగా అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. మీరు ఏ దేవతను ఉపాసిస్తే మంచిదో చెప్తుంది, మీకు ఎప్పుడు రైట్ టైమో చెప్తుంది, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది, ఏ రిలేషన్ మీకు బాగుంటుందో చెప్తుంది. కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది, వాళ్ళకి తెలియక వివాహం చేసుకుని గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి మళ్ళీ దాని తర్వాత డివోర్స్లు అయిపోయి అదొక 4-5 సంవత్సరాల ప్రాసెస్, మళ్ళీ గొడవలు గందరగోళాలు, ఇంకొక సెకండ్ మ్యారేజ్ విషయంలో ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చేసుకోవడం. ఇవన్నీ కాకుండా ముందే తెలుసుకుంటే అర్క వివాహమా కుంభ వివాహం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకొని సేవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయిగా. సో ఇటువంటివన్నీ కూడా
చాలా క్లియర్గా చెప్పొచ్చు ఆస్ట్రాలజీలో. సంశయించుకుంటున్నా డౌట్ఫుల్గాను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.